ఓకే. ఇంకా ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఇంక ఇద్దరు ముగ్గురు రాగానే ఇవాళ నేను సూడో గురించి చెప్తాను. కొంచెం డెప్త్‌గా. డెప్త్ అంటే అంత పెద్ద గేమ్ ఉండదు. నిన్నటికంటే ఎక్కువ చెప్తాను సూడో గురించి. కొంచెం మ్యూట్ చేసుకోరా, ఎవరిదో సౌండ్ వస్తుంది. ఓకే, మనం ఇలా సూడో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక యూజర్ క్రియేట్ చేద్దాము. యూజర్ యాడ్ కిరణ్. ఓకే, సారీ, యూజర్ యాడ్ కిరణ్. సారీ, నేను మాథమెటిక్స్ స్పెల్లింగ్ మిస్టేక్ కొడుతున్నాను. యూజర్ యాడ్ కిరణ్. ఓకే, తర్వాత దీనికి మనం పాస్వర్డ్ ఇద్దాం. PASSWD పాస్వర్డ్ KRAN. ఓకే, ఏదో పాస్వర్డ్ ఇస్తున్నాను. 1 2 3 4 5 6. ఓకే, అది బ్యాడ్ పాస్వర్డ్ ఎందుకు చెప్పింది అంటే, నేను ఈజీ పాస్వర్డ్ కొట్టినా, గెస్టబుల్ పాస్వర్డ్ కొట్టినా కాబట్టి బ్యాడ్ పాస్వర్డ్ అని చెప్పింది. అది వార్నింగ్ మాత్రమే. ఓకేనా, పాస్వర్డ్ ఇచ్చినాను. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఇప్పుడు ఈ యూజర్ ఉన్నాడు కిరణ్ యూజర్లోకి స్విచ్ చేద్దాం మనం. SU-KRAN కిరణ్. ఓకేనా, కిరణ్లోకి స్విచ్ అయినా. నేను రూట్ నుంచి కిరణ్కి స్విచ్ అయినా కాబట్టి నన్ను పాస్వర్డ్ అడగలేదు, అది కిరణ్ పాస్వర్డ్ అడగలేదు. ఓకేనా, వేరే నార్మల్ యూజర్ నుంచి వెళ్తే మాత్రం పాస్వర్డ్ అడుగుతుంది. అది ఓకేనా. ఇప్పుడు కిరణ్ యూజర్లో ఉన్నాను నేను. కిరణ్ యూజర్లో నేను ఒక కమాండ్ కొట్టాలనుకుంటున్నాను. ఏ కమాండ్? fdisk -l కెనాట్ ఓపెన్, పర్మిషన్ డినై అని వచ్చింది. ఎవరికి? కిరణ్కి. ఇప్పుడు కిరణ్కి మనము పర్మిషన్ ఇవ్వాలి. ఏది? ఈ కమాండ్ కొట్టేది, ఈ కమాండ్ కొట్టే హక్కు కిరణ్కి ఇద్దాం. ఎట్లా ఇద్దాం అంటే చూద్దాం. ఇంకా em ఇన్స్టాల్ గిట్ అండర్ రూట్, ఈ రూట్ మాత్రమే చేయగలదు. ఓకేనా, ఇప్పుడు మనము ఈ యూజర్ నుంచి బ్యాక్ వెళ్దాం. Ctrl-D కొడితే మనం బ్యాక్ యూజర్కి వెళ్తాం. రూట్లోకి వచ్చినాం, Ctrl-D కొట్టి స్విచ్ అవుట్ అయినాం. ఓకేనా, ఇప్పుడు ఈ యూజర్కి రూట్ ప్రివిలేజెస్ ఇవ్వాలి అంటే VI sudoలోకి వెళ్ళాలి. VI sudoలో కింది లైన్స్కి రావాలి. మనం పైన ఉన్నాం, మొత్తానికి టాప్లో ఉన్నాం. షిఫ్ట్ పట్టుకొని G ప్రెస్ చేస్తే మనం కింది లైన్కి వస్తాం. కింది లైన్కి రాగానే ఇక్కడికి వెళ్ళండి, ఈ లైన్లోకి వెళ్ళండి. మధ్యలో ఎక్కడైనా పెట్టవచ్చు, కానీ ఇక్కడ కొడితే గుర్తుంటుంది అన్నమాట అందరికి. ఎవరైనా 99% మంది ఇక్కడే చేస్తారు. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ చెప్తాను. ఇక్కడ ఫస్ట్ లైన్ అనేది ఫస్ట్ కాలం యూజర్ది. సురేష్ అన్న, రూట్ అన్న, సుబ్రా అన్న. ఇప్పుడు మనం కిరణ్ అని కొడతాం ఇక్కడ. అది ఫస్ట్ కాలం అనేది యూజర్ కాలం. ఇక్కడ 3 ఆల్స్ ఉన్నాయి చూడండి. ఆల్. ఫస్ట్ ఆల్ అంటే టెర్మినల్ అన్నమాట. మన లైనక్స్లో రకరకాల టెర్మినల్స్ ఉంటాయి, మాటిమాటికి చేంజ్ అవుతుంటాయి. ఆల్ టెర్మినల్స్. ఈ
సురేష్ అనే యూజర్కి కానీ శుభ్ర అనే యూజర్కి కానీ మనము ఇవ్వబోయే కిరణ్ అనే యూజర్కి కానీ ప్రతి టెర్మినల్ మీద హక్కు ఉంటుంది, హక్కు ఉండాలి, పర్మిషన్ ఉండాలి. ఏ పర్మిషన్ రూట్కి అయితే ఏ పర్మిషన్ ఉందో ఆ పర్మిషన్ అన్ని టెర్మినల్స్ మీద ఉంటుంది యూజర్కి. ఇది నెక్స్ట్ ఆల్ ఏంటి, నెక్స్ట్ ఆల్ అంటే యూజర్స్, అది కూడా యూజర్స్. ఏం యూజర్స్? ఈ యూజర్కి ప్రతి యూజర్ మీద హక్కు ఉంటుంది. ఈ యూజరు ప్రతి యూజర్ లోపలికి వెళ్ళి ఏదైనా చేయొచ్చు అనమాట. అదన్నమాట నెక్స్ట్ ఆల్ అనేది. తర్వాత థర్డ్ ఆల్ ఉంది, ఇది నో పాస్వర్డ్ మర్చిపోండి. ఇక్కడ థర్డ్ ఆల్ ఉంది కదా, థర్డ్ ఆల్ అనేది కమాండ్స్ అనమాట. థర్డ్ ఆల్ అనేది కమాండ్స్, ఆల్ కమాండ్స్. ఏ కమాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఆ కమాండ్ ఈ కమాండ్ అని లేదు, అన్ని కమాండ్స్. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తా, మన యూజర్ పేరు ఏంటి, కిరణ్ కదా, KIRAN కిరణ్. నేను కాపీ పేస్ట్ చేస్తాను, మాన్యువల్గా రాస్తున్నాను మీకోసం. ALL ఆల్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఆల్ టెర్మినల్స్ మీద కిరణ్కి హక్కు ఉండాలి. నెక్స్ట్ కిరణ్ ఆల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ యూజర్స్ లో మళ్ళీ ఆల్. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేసి బయటకు వస్తున్నాను. ఇప్పుడు మనం మళ్ళీ కిరణ్ యూజర్లోకి వెళ్తాం. SU-కిరణ్ వెళ్ళినాం కదా. ఇప్పుడు ఇంతకుముందు fdisk-l కమాండ్ కొడితే రాలేదు కదా, ఇప్పుడు కూడా రాదు చూడు. fdisk-l fdisk-l. ఓకేనా? పర్మిషన్ డినైడ్ అంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ముందు సూడో పెట్టాలన్నమాట. sudo sudo fdisk-l. ఇప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది. అది ఏ పాస్వర్డ్? మన యూజర్ పాస్వర్డ్, కిరణ్కి ఇచ్చిన పాస్వర్డ్. చూడు, కిరణ్కి ఇచ్చిన పాస్వర్డ్ కొట్టినాను, అది కమాండ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఈ యూజర్కి సూడో పర్మిషన్ ఉందన్నమాట. ఒక సెకండ్, ఇద్దరు జాయిన్ అవుతారు. ఓకే, చూడు, ఫస్ట్ టైం మనకి ఏం అడిగి, ఫస్ట్ టైం మాత్రమే మనకి పాస్వర్డ్ అడుగుతుంది. సూడో కొట్టి fdisk-l కొడితే ఇంతకుముందు మనకి యూజర్ పాస్వర్డ్ అడిగింది కదా, నెక్స్ట్ టైం నుంచి అడగదు. ఫస్ట్ టైం మాత్రమే అడుగుతుంది. ఇన్స్టాల్, ఈ కమాండ్ అనేది మన ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకోనికి అన్నమాట. దాని గురించి చెప్తాను తర్వాత. ఇన్స్టాల్ గిట్ కొట్టినా అనుకో, కమాండ్ నాట్ ఫౌండ్. అదేంటి చూసినారా? సూడో కొట్టాలి. సూడో ఇన్స్టాల్ కమాండ్ పనిచేసింది కానీ గిట్ అనే ప్యాకేజ్ లేదంటుంది. గిట్ అనే ప్యాకేజ్ అంతకుమించి ఏం లేదు. sudo install httpd. http ప్యాకేజ్ కిరణ్తో ఇన్స్టాల్ చేసినాం. ఓకేనా? ఇప్పుడు
ఇప్పుడు యూజర్ నుంచి బయటకు వద్దాం. ఇప్పుడు ఈ యూజర్ నుంచి ఇంకో యూజర్లోకి వెళ్తే మన సుబ్రా అనే యూజర్ ఉందిగా, SUDO SU-సుబ్రా. చూడు, సుబ్రా అనే యూజర్లోకి కూడా వెళ్ళిపోయింది. చెప్పిన ఆల్ కమాండ్స్ కొట్టగలుగుతున్నాడు కిరణ్. ఆల్ యూజర్లోకి స్విచ్ అవ్వగలుగుతున్నాడు. చూడు, సుబ్రా అనే యూజర్లోకి స్విచ్ అయిపోయాడు. ఓకేనా, ఇప్పుడు దీని నుంచి బయటకు వద్దాం. ఇంకోటి చూపిస్తాను, ఒక సెకండ్. ఇప్పుడు vi sudo shift g ఇప్పుడు మనకి మాటికి పాస్వర్డ్ మనకి ఇప్పుడు సూడో కమాండ్ కొట్టంగానే ఫస్ట్ టైం మనకి పాస్వర్డ్ అడిగింది కదా కిరణ్ది. అట్లా వితౌట్ పాస్వర్డ్ అడగాలంటే మనం ఇక్కడ నో పాస్వర్డ్ పెట్టాలన్నమాట. కిరణ్లోకి వచ్చినాము. ఇది వితౌట్ పాస్వర్డ్ మనకి కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. sudo fdisk-l. చూడు, ఓకే, ఇది వితౌట్ పాస్వర్డ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే చూద్దాం. ఇప్పుడు మనము అన్ని కమాండ్స్ కాకుండా ఓన్లీ కొన్ని కమాండ్సే అది ఎగ్జిక్యూట్ చేసేటట్టు చూద్దాం. ఈ విచ్ అనేది ఏం చూపిస్తానంటే మన కమాండ్, మనం ఎల్ఎస్ కానీ చూడు, విచ్ ఇవన్నీ మన కమాండ్స్ అన్నమాట. DFFNH అనేది, fdisk అనేది కమాండ్స్ కదా. ఆ కమాండ్స్ యొక్క పాత్ ఎక్కడ ఉందో చూపిస్తుంది. విచ్ కొట్టి మనం పక్కన కమాండ్ కొడితే ఆ ఫుల్ పాత్ చూపిస్తుంది అనమాట. ఆ పాత్ లోపల ఏముంటుంది అంటే చూడు, USR bin fdisk అని ఉంది కదా. fdisk అనేది ఒక ఫైల్. ఆ ఫైల్ లోపల ఈ ప్రోగ్రామింగ్ కంటెంట్ ఉంటుంది అనమాట. ఆ కమాండ్ కొడితే ఏం కావాలి, ఏం ఎగ్జిక్యూట్ కావాలనేది. ఓకేనా, అది మనకు అర్థం కాదు. అది లైనక్స్ క్రియేట్ చేసినకి అర్థమవుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే ఈ పాత్ మటుకు కావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, ఇంతకు ముందు మనకి కమాండ్ పనిచేసింది, fdisk కమాండ్ పనిచేసింది. దాని అర్థం అంటే అన్ని కమాండ్లు పనిచేస్తాయి అన్నమాట. అట్లా కాకుండా నేను ఓన్లీ fdisk కమాండ్ మాత్రమే పనిచేసేటట్టు చేస్తాను ఇప్పుడు. ఓకేనా, ఇది కాపీ చేసుకోవాలిగా.
ఇక్కడ ఆల్ అని ఉంది కదా, ఈ ఆల్ తీసేద్దాం. అందుకే ఈ ఆల్ అంటే ఆల్ కమాండ్స్ పని చేయాలని దాని అర్థం కదా. ఆల్ తీసేసి నేను ఓన్లీ fdisk కమాండ్ మాత్రమే పని చేయాలని పెట్టినాను. ఓకే, ఇప్పుడు కిరణ్లోకి వెళ్దాం. సారీ ఫర్ డిస్టర్బెన్స్ ఫ్రమ్ మై సైడ్, లాట్ ఆఫ్ రిలేటివ్స్ ఆర్ దేర్. ఓకే, sudo fdisk -l fdisk పనిచేసింది. ఇంతకుముందు మనకి ఎం పనిచేసింది కదా, ఎం కొట్టి చూద్దాం ఇప్పుడు. sudo m remove httpd. పాస్వర్డ్ అడుగుతుంది. చూడు, మాటికి పాస్వర్డ్ అడుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ఈ యూజర్కి హక్కు లేదనమాట దాని మీద. మనకి సూడో అని ఎందుకు వస్తుందంటే ఈ యూజర్ సూడోలో ఉంది, అక్కడ యూజర్ సూడోలో ఉంది కాబట్టి సూడో అని అడుగుతుంది, మాటికి పాస్వర్డ్ అడుగుతుంది. ఎందుకంటే అది అర్థం చేసుకోలేకపోతుంది, ఈ యూజర్కి ఈ పర్మిషన్ లేదు, మాటికి ఎందుకు అడుగుతుండ పాస్వర్డ్ అడుగుతుంది అన్నమాట అది. అదే యూజర్ సూడో ఈ యూజర్ సూడోలో లేకపోతే డైరెక్ట్గా నాట్ పర్మిటెడ్ అని వస్తుండే అన్నమాట. ఓకేనా? ఓకే, ఇప్పుడు విచ్ m/usr/bin కదా, ఇది కూడా యాడ్ చేద్దాం అక్కడ. ఇప్పుడు ఒకటే కమాండ్ పర్మిషన్ ఇచ్చినాం కదా. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కామా పెట్టాలి. కామా పెట్టి స్పేస్ ఇచ్చి ఇది ఇట్లా పేస్ట్ చేసుకో. ఎన్ని కమాండ్స్ అంటే అన్ని కమాండ్స్ అట్లా. అంటే సూడో ఇవ్వగానే అతనికి ప్రపంచం మొత్తం లైనక్స్ ప్రపంచం మొత్తం మీద పర్మిషన్ ఇచ్చేస్తే యూజర్స్ ఏమైనా పాడు చేయొచ్చు. అట్లాగని ఓన్లీ పర్టికులర్ కమాండ్స్, ఒక్కొక్క టీమ్కి కొన్ని కమాండ్స్ యూజ్ ఉంటాయి. కొన్ని టీమ్స్కి, ఒక డెవలప్మెంట్ టీమ్స్కి కొన్ని కమాండ్స్ పనికి వస్తాయి, ఇంకో టీమ్కి కొన్ని కమాండ్స్ పని వస్తాయి. వాళ్ళకి సంబంధించిన కమాండ్స్ మాత్రమే పర్మిషన్ ఇవ్వచ్చు అన్నమాట రియల్ టైంలో. ఓకే, su- కిరణ్. ఇప్పుడు sudo m remove httpd చూడండి. ఓకేనా? ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాలి? ఒక్క సెకండ్.
No, Kiran, I can't hear your voice. Okay. Vi sudo. Sorry for disturbance by side. So I have only one room, and so relatives are speaking. ఇప్పుడు ఇక్కడ వీల్ అని ఉంది కదా, వీల్ అంటే ఇది గ్రూప్ సంబంధించింది అనమాట. మనం ఇక్కడ ఇండివిజువల్ యూజర్స్ ఉన్నారు కదా, ఇండివిజువల్ యూజర్స్ ఇస్తున్నాము. ఇక్కడ గ్రూప్ ఆఫ్ యూజర్స్ ఇస్తాము. సారీ, ఇది 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 నేను రేపు చెప్తాను. కొంచెం ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. డిస్కషన్ అవుతుంది. ఇది రేపు చెప్తాను. ఇది రేపు చెప్పేస్తాను. ఇంకా 3-4 డేస్లో బేసిక్స్ అన్ని ఖతం చేస్తాను. ఓకేనా? సారీ ఫర్ దాట్. ఇవాళకి ఇంతే. ఓకేనా? సారీ.